అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బాజీ. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోవద్దు. అండ్ ఇది వచ్చేసి మన గుంటూరు గుంట గ్రౌండ్లో క్రాఫ్ట్ బజార్ పెట్టారు. అక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే ఇలా పింగాణి ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. లైక్ కప్స్, సాసర్స్, ఇలా చిన్న చిన్న జార్స్, డెకరేటివ్ ఐటమ్స్ అవన్నమాట. ఇది చూడండి ఎంత బుజ్జి బుజ్జి క్యూట్గా ఉందో. అసలు చిన్నపిల్లలు కనుక అవి చూస్తే అదేదో ఒక టాయ్ అనుకొని నాకు కావాలని కంపల్సరీ ఏడుస్తారండి. అంత బాగుంది. లైక్ కప్స్ కానివ్వండి, జార్స్ కానివ్వండి, ప్రైజెస్ అయితే నాకు హెవీ అనే అనిపించాయి. అంత రీజనబుల్ అయితే ఏం కాదు. బట్ మనకి ఎక్కడ ఈ కలెక్షన్ బయట దొరకదు కాబట్టి డిఫరెంట్లీ తీసుకోవచ్చు, చెప్పలేము, ఎవరి మైండ్ సెట్ వాళ్ళదన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఇటు సైడ్ జార్లు అవి పెట్టారు, అటు సైడ్ ఏమో ఇవి డెకరేషన్ ఐటమ్స్ చిన్న చిన్నవి స్పూన్ స్టాండ్స్ ఇవి ఉంటాయి కదా, అవి పెట్టారు. అండ్ థర్డ్ రో వచ్చేసి మొత్తం కప్సే అన్నమాట. ఫస్ట్ నుంచి చూడండి, మీకు కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కప్సే ఉంటాయి. కప్స్ కలెక్షన్స్ కూడా వండర్ఫుల్ అండి. ఈచ్ వన్ అయితే 50 to 70 చెప్తున్నారు. అండ్ బల్క్ అయితే మేబీ 150-180 చెప్పారనుకుంటా, అరౌండ్, నాకు ఐడియా లేదు. బట్ యాక్చువల్గా నాకు ఈ కప్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా నచ్చినాయండి. బట్ నేను తీసుకోలేదు. సెకండ్ టైం నేను మళ్ళీ వెళ్తాను, సో అప్పుడు తీసుకుందామని ఫిక్స్ అయ్యా. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ మీరులో ఎవరైనా బిగ్ బాస్ కనుక చూస్తుంటే కంపల్సరీ బిగ్ బాస్లో యూస్ చేసే కప్ అయితే నాకు కనిపించింది. బట్ అది 70 to 80 రూపీస్ చెప్పారు. చాలా అంటే చాలా బాగున్నాయండి కప్స్ కలెక్షన్ మాత్రం. డెఫినెట్లీ తీసుకోవచ్చు. 150-180 అంటే వర్తబుల్లే ఆ డిజైన్స్కి, ఆ మోడల్స్కి. ఇంకొకటి ఇటు సైడ్ మనకి రో ఏదైతే ఉందో అక్కడ చిన్న చిన్న బుడ్డి కప్స్ ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు టీ అంటే పాలు తాగేటప్పుడు మారం చేస్తారు కదా, వాళ్ళకి అవి ఇస్తే వాళ్ళు తాగుతారేమో అని నాకు వచ్చిన థాట్ వచ్చింది అంతే. బట్ చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే. బయట పెట్టిన కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ అంతా అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ వెళ్ళండి, వెళ్ళి ట్రై చేయండి. బట్ డెఫినెట్లీ చాలా బాగుంది. మేము ఆఫీస్ లేని టైంలో వెళ్ళాము. బట్ పైన కవర్ చేసాం కానీ మేము మొత్తం ఏం వీడియో తీయలేదండి. ఆ రోజు వర్షం పడి అసలు కిందంతా బురదగా అసలు నాకు వెళ్ళబుద్ధి కాలేదు, యాక్చువల్గా తీసుకోబుద్ధి కాల. చెప్పులు కానీ, డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగ్స్, టాయ్స్, సెంట్లు అన్నీ బాగున్నాయి. బట్ మస్ట్ ట్రై ఏంటంటే అక్కడ హల్వా అండి, చాలా బాగుంది. అంజీరు, డేట్స్, పిస్తా ఇవన్నీతో డిఫరెంట్ టైప్ ఆఫ్ హల్వా అనేది ఉంది. సో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా తీసుకోండి. పావు కిలో 150 అలా చార్జ్ చేశారు మా దగ్గర. అరకిలో 300 అనుకుంటా, కేజీ 600 అలా ఉంది కంపాటబిలిటీ. బట్ టేస్ట్ వర్తే, అంటే మనకి అంత వెరైటీగా బయట దొరకవు కాబట్టి మస్ట్ ట్రై నా నుంచి. అండ్ ఇది నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కాబట్టి మీకు అందరికి తెలిసే ఉంటుంది. బుద్ధ విగ్రహంస్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి, బట్ కొంచెం బాగున్నాయి. ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడేమో అన్నీ మట్టితో చేసినవి అనమాట. బాటిల్స్, కప్స్, మూకుళ్ళు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, మనం పెరుగు పెట్టుకోవడానికి కానీ, కుండ బిర్యానీస్ చేసుకోవడానికి కానీ బాగున్నాయి. బట్ కంపాటబిలిటీ ప్రైస్ బయట తక్కువ ఉంటాయి అక్కడికంటే. సో దిస్ ఈజ్ మై స్మార్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.